బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను షాప్లో గుమస్తాగా చేస్తాను. గుమస్తాగా చేస్తుంటారు. ఎంత శాలరీ మీకు? శాలరీనా 16,000 ఇస్తారు. ఓకే, 16,000 శాలరీ వస్తుంది. మరి అన్న క్యాంటీన్ దిగి అన్నాక ఏంటంటే 16,000 అంటే ఇవాళ ఉన్న పొజిషన్ బట్టి ఊరకేది ఒళ్ళు ఎత్తబడ్డదని హాస్పిటల్కి పోతే నిలువు దోపిడీ చేసి పారనవుతున్నారు. 16,000 ఏ మూలకు వస్తాయి? పిల్లల చదువులు కానీ వస్తాయా, లేదంటే మన కుటుంబ ఖర్చులు కానీ వస్తాయా, ఆరోగ్యపరంగా చూయించుకోవడానికి కానీ వస్తాయా? ఖర్చులు పెరిగిపోయినాయి విపరీతంగా. అది ఎలా ఉంది మరి 5 రూపాయలకి పెట్టే అన్న క్యాంటీన్? రూపాయల కంటే పేదవాడికి తినే వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆకలి తీరుస్తున్నాడు. మంచి పథకమే. గత 5 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేసినట్టయితే బాగుండేది. అకౌంట్లకు డబ్బులు కొట్టడం కన్నా కానీ ఇది ఆకలి తీర్చేది. ఆ డబ్బులు ఏముంది, తింటారు, తాగుతారు, జలసాలు చేస్తారు, అయిపోతాయి. ఈ విధంగా ఏ టయానికి ఆ టయం అందిస్తూ ఉంటే వాళ్ళ ఆకలి తీరిద్ది, వాళ్ళకు కూడా సంతృప్తిగా ఉంటారు. ఏదన్నా అసలు పెట్టే అన్నంలో క్వాలిటీ వంటలు లేదు, ఏదో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు. ఉదయం పూట టిఫిన్ ఏమో గట్టి ఇడ్లీ పెడుతున్నారు, నూనెలో మునిగిన పూరి పెడుతున్నారు. అన్నమేమో ఉడకట్లేదు, క్వాలిటీ బాగాలేదు కాబట్టి చంద్రబాబు 3 స్పూన్లు తిన్నాడు, లోకేష్ 6 ఇడ్లీ మాత్రమే తిన్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది కదా, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ప్రజా వ్యవస్థ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. నీ మీద నాకు ఇష్టం లేనప్పుడు నేను చాలా విమర్శలు చేయగలుగుతాను. అలాంటి విమర్శలు అనేది ప్రతి ఒక్క ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల నుంచి వచ్చే వినతులు అంతే ఉంటాయి. అది ఎవరు కూడా అందరికీ కరెక్ట్ అయిన న్యాయం ఎవరూ చేయలేరు. అది నీకు ఎలా అనిపించిందన్న అసలు క్వాలిటీ? పర్వాలా. మనం 5 రూపాయలు పెట్టంటే టీ కూడా రావు. ఇవాళ మార్కెట్లో టీ తాగాలంటే 10 రూపాయలు అవుతుంది. 5 రూపాయలకి అందిస్తున్నారు కాబట్టి ఇంకెంతకన్నా చేసేది ఏముంది? ఎన్నో కోట్లు ఖర్చు అవుతుంది. ఇది మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది ఏం లేదు. 5 రూపాయలకి నెంబర్ 1గా తినవచ్చు, ఆకలి తీర్చుకోవచ్చు. అది నేను పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన 5 సంవత్సరాలు అంటే కరోనా విలయ తాండవం చేసే సమయంలో కూడా అన్నా క్యాంటీన్ని రీఓపెన్ చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదనుకోవచ్చు అంటారు ఆయనకి? రాలేదంటే నువ్వు చేసావు, నువ్వు చేసింది నేను ఎందుకు చేయాలి? నేను కొత్తదాన్ని చేస్తాను. నువ్వు చేసింది కంటిన్యూ చేస్తే నేను గొప్ప ఎట్లా అవుతా? అది చంద్రబాబు నాయుడే పెట్టాడు, మళ్ళీ జగన్ ఇదే పెడుతున్నాడు. దానికి ఏముంది, ఆయన చేసింది ఏముంది అంటారు. అందుకని చెప్పి ఆయన వేరే విధంగా ఆలోచిస్తారు. ఎవరు వచ్చినా అంతే. ఆయన వచ్చి ఎన్టీఆర్ అని పెట్టుకుంటాడు, ఈయన వచ్చి వైఎస్ఆర్ అని పెట్టుకుంటాడు. హెల్త్ యూనివర్సిటీ ఉంది, ఎవరు వస్తే వాళ్ళ పేర్లు ఏముంది పగలగొట్టుకోవడం పెట్టుకోవటమేగా. అది అంటే గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ ఏ రోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జోలికి వెళ్ళలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని గురించి పేరు మార్చాలని ఎందుకు అనిపించింది అనుకోవచ్చు అంటారు? అలాగే చెప్పేది ఏంది, వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి, వాళ్ళ మనస్తత్వాలు అలా ఉన్నాయి. వాళ్ళ మనస్తత్వాలు బట్టి ప్రజల మనస్తత్వాలు కూడా మారుతుంటాయి. ఆయన అక్కడ అది పగలగొట్టంగా మన ఊళ్ళో సచివాలయం పగలగొడితే ఏమైద్ది, లేదా అన్నా క్యాంటీన్ బొమ్మలు పగలగొడితే ఏమైద్ది అనే ఆలోచన అట్లా మనసులకు థాట్ వస్తుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయము ప్రజల మనస్తత్వాల్లో గుచ్చుకొని వెళ్తాయి. కాబట్టి ప్రజలు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రజలు కరెక్ట్గా ఉంటారు. అది వాళ్ళ బిహేవియర్లే సరిగా ఉంటుందా, కాబట్టి జనాలు చేసే పని కూడా అంతే ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే చెప్పింది ఏంటంటే నేను 2,71,000 కోట్లు 124 సార్లు బటన్ నొక్కి పేదల అకౌంట్లో వేశానన్నారు. మరి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? కారణం ఏముంటుంది, డబ్బులు అయితే కొడుతున్నాడు, జనానికి అకౌంట్లోకి అయితే వస్తున్నాయి. డెవలప్మెంట్ అనేది లేదు. ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒకటి వచ్చింది. మీ భూములు వాళ్ళ పరవశం అయితే మీ భూములనే ఆయన తాకట్టు పెట్టుకుంటాడు అనే జనానికి మనసులోకి చొచ్చకపోయే విధంగా ఎనాయ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది అందువల్ల మన భూముల మీద వాళ్ళ ఫోటో లేనిది, మన భూముల మీద మన తాతల తరాల నాటి ఉన్న భూములు వాళ్ళు ఇది చేసుకోవటం ఏంటి అనేది ఒకటి రివర్సు. తర్వాత వచ్చేసరికి యువత చదువుకొని ఇవాళ ప్రతి ఒక్కరు చదివి ఉన్నారు, ఉద్యోగాలు రావట్లేదు. ఏంది, డెవలప్మెంట్ అనేది లేదు. మన ఆంధ్రాలో ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వలసలు వెళ్ళాల్సి వస్తుంది. ఏంది, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అనే థాట్తో ఒక విప్లవంలాగా చేశాడు. అంటే విప్లవంలాగా చేశారని మీరు అంటున్నారు. నా ప్రజలు తిరుగుబాటు మొదలైందని కాదు, ఈవీఎంలు తిరుగుబాటు చేసినాయి నా మీద, ప్రజల ఆప్యాయత అంతా నాతోనే ఉంది అంటున్నారు కదన్న. మరి అవును, మరి ఎంతో కొంత మరీ అంతగా కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కొంత ఒక 10 సీట్లు అటు ఇటు 151 వచ్చినాయి, 120 రావచ్చు, లేదా 110 రావచ్చు, లేదా 90 అన్నా రావచ్చు. 12-13 అంటే అంతే ఉంటుంది జనానికి. ఎందుకంటే నువ్వు వేసావు, నేను వేసాను, ఆయన వేసాడు, ఇంతమంది వేసిన తర్వాత మనం వేసిన ఓట్లు ఎడిపోతాయి అనే థాట్ జనంలో కూడా వస్తుంది. కానీ ప్రజల సమక్షంలో జరిగింది అది.
ఏం జరిగిందో తెలియదు. అదేమంటే నీకు నువ్వు మొన్న 151 ఎలా వచ్చినాయి, ఈవీఎంలు తేడా ఉంటేనేగా వచ్చింది అనేది జనం కూడా అంటున్నారు. అది ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అన్న, మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం పెరిగిపోయింది రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటున్నారు. మీరు ఒక కొట్లో గుమస్తాగా చేస్తున్నా అన్నారు. మీరు దాదాపు పలు గ్రామాల నుంచి వచ్చే ప్రజలను కలుస్తూ ఉంటారు కాబట్టి ఈ అరాచకం అనేది పెరిగిపోయిందనే మాట వాస్తవమే అనుకోవచ్చు అంటారా? నిజంగానే రాష్ట్రపతి పాలన పెట్టాలంటారా రాష్ట్రంలో? రాష్ట్రపతి పాలన అంటే ఒకటి శాంతి భద్రతలో విఘాతం కలుగుతున్నప్పుడు తప్పదు. శాంతి భద్రతలు కరెక్ట్గా ఉండాలి. ఒక మెడికల్ స్టూడెంట్ ఆ వదాన రేపులు జరగడం, దేశంలో ఒక మహిళ స్వతంత్రంగా ఎప్పుడైతే అర్ధరాత్రి నడుతున్న స్వతంత్ర సంగ్రామం వచ్చిందో అని గాంధీజీ పిలుపునిచ్చారో అది ఎప్పుడు జరిగిద్ది? మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ ఇంతవరకు మనకు స్వతంత్రం రానట్టేగా. ఒక ఆడదానికి ఇలాంటి జరుగుతున్నట్టే కీచుగా పాలన. కరెక్టే నేను కాదంటలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నేను అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి అంతే ఉన్నాయి కదా, మహిళల మీద దాడులు, పిల్లల మీద, స్కూల్లో ఇవన్నీ డైలీ చూస్తానే ఉన్నాగా. మాకన్నా మీకు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. అంతగా లోతుగా అయితే నాకు తెలియదు. ఉన్న పొజిషన్ అయితే శాంతి భద్రతల గురించి కరెక్ట్గా ఉండాలి. ఎవరు ఒక వ్యవస్థలో ఒక తప్పు చేసిన వాడికి ఏంది శిక్ష అనేది పడటల్లా. నువ్వు ఒక హత్య చేస్తున్నావు, బెయిల్ మీద వస్తున్నావు, బయట రికాంగా తిరుగుతున్నావు, వాడికే వాడు మగోడు, వాడు హత్య చేశాడు, బయట తిరుగుతున్నాడు, నీదే ఉందంట. అందుకని చెప్పి కరెక్ట్ అయిన శిక్ష పడాలి అతనికి. కరెక్ట్ అయిన శిక్ష పడితే పక్కోడికి భయం వస్తుంది. అలాంటి పాలన తేవాలి. అది ఏదో వాడు మా పార్టీ వాడు, వీడు మా పార్టీ వాడు, వాడికి ఇది చేయాలి. కృష్ణవేణి కాలేజీ గోళ్ళపాడు వాళ్ళు ఎక్కడో న్యూజిలాండ్ బొల్లాపల్లి మండలం చంపేశాడు. ఏం జరిగిందో అంతవరకే తెలుస్తుంది. ఏది చంపాడు, ర్యాలీలు చేస్తున్నారు, అది ఇది అని అదొకటే తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది, అతన్ని ఎలా శిక్షించాము అనేది ప్రజల్లో తీసుకురావాలి. ఇదా గత 3 సంవత్సరాల క్రితం. అదే ఎవరు వచ్చినా కానీ సరే, అంతకు ముందైనా ఇంకోటైనా అది జనానికి తెలియాలి కదా. నువ్వు తప్పు చేసావని జనానికి తెలుస్తుంది. తర్వాత ఏం శిక్ష వేసావు, ఎలా శిక్షించావు అనేది తెలియాలి కదా. ఓకే, అప్పుడు అంటే ఇక్కడ నేను అడగదలుచుకుంది ఏంటంటే, మా హయాంలో శాంతి భద్రతలన్నీ కంట్రోల్లో ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తప్పిపోయినాయి శాంతి భద్రతలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ దాకెళ్ళి మరీ ధర్నా చేశారన్న. నిజమే అంటారు? ఇప్పుడే మీరే చెప్పారు 3 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని చంపేశారు. ఈ 3 నెలల్లో జరగలేదా? 3 సంవత్సరాల క్రితం కాదు, ఈ 3 నెలల్లో జరిగిన ఎన్ని ఉన్నాయి? మన వినకొండ పరిస్థితి ఏంది? దారుణంగా నడి రోడ్డు మీద కిరాతకంగా ఒక నరికి ఇచ్చేశారు. అప్పుడు దాకా ఎందుకు మరి? మీరు ఇంతకు మొదలు చెప్పింది 3 సంవత్సరాల క్రితం జరిగింది ఈ సంఘటన. అప్పుడు ఎందుకని ఈ మాటలు మాట్లాడలేదు అనుకోవచ్చు అంట. నువ్వు నా ముందుకు ఇవాళ వచ్చావు, నువ్వు ఆ రోజు రాలేదుగా. నువ్వు ఇవాళ వచ్చావు కాబట్టి నేను చెప్తున్నా. నువ్వు ఆ రోజు వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఇలాగా అని అడుగుతున్నాను. ఆయన పర్మిషనే ఇవ్వట్లేదు. ఆయనతో మాట్లాడి ప్రజల్లో ఏం జరుగుతుంది, నియోజకవర్గాల్లో ఎలా ఉంది అనేది చర్చ జరగలేదనే కదా. ఒక ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉంది. మరి ఒక సామాన్య మానవుడు పోయి ఆయన కలిసి ఇలా జరిగింది ఏం చేస్తావని చెప్పలేంగా. అది నేను అడుగుతున్నా, మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారా అని కాదన్నా, ఆయన ఎందుకని రెస్పాండ్ కాలేకపోయారు అప్పుడు శాంతి భద్రతల మీద అని అడుగుతున్నాను నేను. అవును, ఆయన రెస్పాండ్ అవ్వాలంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పట్టుకోవాలి. ప్రతి ఒక్కదానికి మన కుటుంబం ఉందనుకో, మన కుటుంబంలో మన పెద్ద ఏది, మన గ్రామానికి ఒక సర్పంచి, మన ఎమ్మెల్యే అట్లా ఉన్నారు. అలా వాళ్ళు సరైన పాలనని తీసుకొని రావాలి. అన్నీ జగన్మోహన్ రెడ్డి చేయాలి, అన్నీ చంద్రబాబు నాయుడు గారే చేయాలని లేదు. అది ఓకే, ఓవరాల్గా ఏం చెప్తారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో? అసలు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం ఉన్న కూటమి పాలన పరిస్థితి చెప్పిన హామీలు సూపర్ 6ని అమలు చేయమని చెబుతున్నాం. అది ఆ మాట చెప్పి వేసిన తర్వాత సూపర్ 6లు అమలు చేయాలంటే భయం వేస్తుందండి. మాట తప్పకూడదుగా. ఇచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడు అనుకోవచ్చు అంటారా? ఆయనే చెబుతున్నాడుగా, నేను నీకు మంచి జరుగుంటే ఓటే అన్నాడు. నువ్వు నాకు మంచి చేసావు, కానీ రాష్ట్రంలో ఏంది అభివృద్ధి అనేది లేదు, అందుకే నేను పక్కకు పోయాను అంటున్నాడు జనం. అది థ్యాంక్ యూ.